మీ నాన్నగారుగా నాన్న ఏమిటి మీ అన్నయ్యే నీకింత దారుణమైన ద్రోహం చేశాడా? అవును రవి గారు, పగవాళ్లు కూడా తలపెట్టిన అపకారం నా తోడబుట్టిన వాడే నాకు చేశాడు. వాళ్ళ మాటలు నమ్మి నా మావని అపార్థం చేసుకున్నాను, దూరం చేసుకున్నాను. అందుకే రవి గారు, వెంటనే మా ఊరెళ్ళి మా మావ కాళ్ళమే పడతాను, నా తప్పు మన్నించమని ప్రాధాయపడతాను. కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలవు సరితాదేవి? నీ చుట్టూ నువ్వే ఓ బంగారు పందిరాన్ని కట్టుకున్నావే. ఆ పందిరాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాను, ఈ బంధాన్ని తెంచుకుని పారిపోతాను. నువ్వు పెంచుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటే తెగిపోయేవి కావు సరితాదేవి. అవి నీకంటే ముందుగానే మీ ఊరు చేరుకుంటాయి, నీకు మీ మావకు మధ్య అడ్డు నిలుస్తాయి. ఎలాగైనా సరే నేను వెళ్ళిపోవాలి రవి గారు. మా మావ మనసులో ఇంకా నాకు చోటు ఉందని తెలిసాక ఇక్కడ క్షణం ఉండలేదు. నాకే జల్తారు బతుకుద్దు రవి గారు. ఈ కారులొద్దు, మేళ్ళొద్దు, నగలొద్దు. మా మావ చల్లటి పిలుపు, తీయట మాట చాలు రవి గారు. నన్ను ఎలాగైనా పంపించేయండి, వెళ్ళిపోతాను. అదేమిటమ్మా, నువ్వు వెళతానంటే నేను కాదంటానా? కానీ మీ ఇద్దరూ కలిసి బతకాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? ప్రఖ్యాత నటీమణి సరితాదేవి తెల్లవారేసరికి చచ్చిపోవాలి. ఎంత చీరలుగా నాతో చెప్పుకునేది ఇప్పుడు ఏం జరిగిందని బాబు ఇంతగా ఇచ్చేసిందే. అదే నాకు అర్థం కాలేదు. అసలు సరితదేవుల ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందంటారా? ఏముందని చెప్పంటారు? అదిగోనండి ఆ రాక్షసులేనండి కారణం. నా తల్లి బతుకులంత కాలం డబ్బుడో పీకు తిన్నారు, ఆ తల్లి జైల్లో పోయిందండి. పచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్నం. డబ్బులు కూడా సంతులు కావట్లేదు. పుస్తకాలు యాదవా. హలో హలో, ఎవరు? రాజుగారా? నేను రవిని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. కొండయ్య అని మీ హాల్లో పనిచేస్తుంటాడు. అతను ఒకసారి ఫోన్ దగ్గరికి పిలుస్తారా? ఏమిటి, నేననే ఊరికెళ్ళిపోయాడా? థ్యాంక్ యూ బాబు. ఆడికి కూడా ఈ విషయం తెలియపరచడం ఎందుకు బాబు? ఏదో చోట ఆడు సుఖంగా బతకలేండి బాబు. సింహాద్రి గారు, ఒక విషయం చెప్పనా? చచ్చిపోయింది సరితాదేవి, మీ సీతాలు బతికే ఉంది. బాబు మీరు అనేది? నా బిడ్డ బతికే ఉందా? అవునండి, సీతాలు కొండని చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఇక్కడ తను సంపాదించుకున్న పేరు అక్కడ వాళ్ళిద్దరిని సుఖంగా ఉండనివ్వదు. అందుకనే లోకం దృష్టిలో సినీతారుగా కనుమూసింది. సీతాలుగా కొండని చేరుకోబోతుంది. చూడండి, కలకత్తాలో నాకు స్నేహితుడున్నాడు. నేను ఉత్తరం రాసిస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి. ఈలోగా సీతాలు కొండని వెంట పెట్టుకుని అక్కడ చేరుకుంటుంది. ఎవరూ గుర్తుపట్టని ఆ ఊళ్ళో ఈ రంగుల వల నుంచి దూరంగా హాయిగా మీరందరూ ఉంటారు. కానీ బాబు, కళ్ళ తండ్రిగా ఆడేదాన్ని కలపలేకపోయాను. మీరు ఆ పుణ్యం కట్టుకుంటున్నారు, మీ రుణం నేను తీర్చుకోలేను బాబు. సరితాదేవి ఆత్మహత్య చేసుకుందా? అవునమ్మా, ఇదిగోండి 30 పైసలు ఇవ్వండి. అలాగే. సరితాదేవి ఆత్మహత్య. రవి గారు, నేనే మోసపోయానే. మీరు లోకాన్ని మోసం చేశారుగా. చూసారా నా ఫోటో నల్లటి బార్డర్తో ఎంత చక్కగా ఉందో? పోన్లే, ఇన్నాళ్ళు నలుగురు కళ్ళు నీ మీదే ఉన్నాయి. దీంతో దిష్టి తీరిపోతుంది, పీడ వెరగడైపోతుంది. నువ్వు కొండయ్య చిలక గోరింకల్లా హాయిగా ఉంది. కానీ ఈ బొమ్మ చూసినప్పుడల్లా నీ మాటలు గుర్తు చేసుకుంటాను. దీని మీద నీ సంతకం చేసే బాబు. అదేమిటి? సీతాలకి చదువు రాదు బాబు. చదువు సంస్కారం నేర్చుకున్న సరితే ఎప్పుడో చచ్చిపోయింది.
వస్తాను బాబు. ఈ పేపర్ చూసావా? చూడరా, చూడు. ఏంట్రా? చూడరా, మన సీతలో ఆత్మహత్య చేసుకుందంట. నిర్మాతల ఆందోళన, లక్షలాది అభిమానుల దిగ్భ్రాంతి. ప్రఖ్యాత నటీమణి కుమారి సరితాదేవి నిన్న ఉదయం క్రిస్టియన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.